నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, మా మనసార నిన్నే సేవింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. మాలోన ఊపిరి నీవేనని, జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీవేనని, మా పోషకుడము నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడము నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, మా మనసార నిన్నే సేవింతును. మాకెంతో సంతోషమాయనే, మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను సాగాలని, నీ జీవ మాటలో నడవాలని.
స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవించుము మా మనసార నిన్నే సేవించుము పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే సేవించుము మా మనసార నిన్నే సేవించుము. మంచిది. దేవుని ఉన్నతమైన కృపలో మరి యొక్క నూతన సంవత్సరంలోని 2వ పునరుద్ధాన దిన ఆరాధనలో మనం ఉన్నాం. వాతావరణము ఎలా ఉందంటే బయటంతా చలిగా ఉంది, లోపలేమో చెమట పోస్తుంది నా మటుకు. అంత మాత్రమే కాకుండా తుఫాను వాతావరణం ఉందని తెలియజేస్తున్నారు కనుక ఆ ప్రభావం కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఏ విధం చేతనైనా ఈనాటి ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానంలోనికి తీసుకుందాం. గడిచిన పునరుద్ధానమందు ఆయన యొక్క ధర్మశాస్త్రం ద్వారా మనం పొందుకునే రక్షణను గురించి నేర్చుకున్నాం. ఈ 49వ వాక్యం నుంచి 56వ వాక్యం వరకు ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా వచ్చేటువంటి ఆదరణను నేర్చుకున్నాం. ఆదరణ, ధర్మశాస్త్రం ద్వారా మనకు వచ్చే ఆదరణ. 50వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇది ఆదరణ అంటే. ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రము. ఆదరణిస్తుంది. ఆ వాక్యం మనకు నెమ్మదినిస్తూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తున్నటువంటి సంగతులను మనము ఈరోజు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. సారీ అది ఫోన్ చేసి చెప్పాను. మరి ప్రత్యేక సమయం ముందు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తున్న ఉన్నతమైన సందేశం 50వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ వాక్యము నా బాధలో నాకు నెమ్మది కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యము ఎందుకనగా, వాక్యం ఎందుకు నెమ్మదినిస్తుంది అనే మాటను మనం గమనిస్తే, వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక, క్రైస్తవులు నమ్ముతున్నటువంటి పరిశుద్ధ గ్రంథం అనే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక
కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము, నీ గ్రంథము, నీ మాటలు నాకు బాధలలో నెమ్మదినిస్తుంది. మామూలు ఆర్డినరీ టైంలో కాదు, బాధలలో, ప్రతి విధమైన పరిస్థితులలో, అనానుకూల పరిస్థితుల్లో. అందుకనే విశ్వాసులమైన మనము కష్టాలను, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా శక్తివంతము చేయబడిన ఆయన వాక్యము మనకు ఆదరణను, నిరీక్షణను, బలాన్ని కలిగిస్తుంది. స్తోత్రం. బాధలో మనకు ఆదరణ, నిరీక్షణ, శక్తినిచ్చేది ఏంటంటే దేవుని వాక్యము. కనుకనే మనము చాలామంది కూడా పాటలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే వాక్యం వినాలి. వాక్యం అంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప సమయము. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఆలకించాలి. వాక్యము మనకు దేవుని సేవకుడు ఏమైతే బోధిస్తున్నాడో, పరిశుద్ధ గ్రంథము ఏమైతే మాటలను మనము నెమరి వేసుకోవాలనేటువంటి ఒక తపన కలిగిన వారముగా మనం ఉంటుంటాం. అందుని బట్టి లేఖనాలు చక్కగా అంటున్నాయి, అయ్యా నీ వాక్యము నెమ్మదిలో నాకు, బాధలలో నాకు నెమ్మదినిస్తుంది, నిరీక్షణను కలుగజేస్తుంది, బలాన్ని కలుగజేస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యము సజీవమైనది. స్తోత్రం. సజీవమైనది. మనం చదువుకుంటున్నటువంటి మాటలు జీవం లేనివేమో, కానీ ఈ మాటలలో ఉన్నటువంటి వాక్యం అనేటువంటిది జీవము కలిగినటువంటిది, సజీవమైనది. అందుకే దేవుని వాక్యము సజీవమైనది. అది మనల్ని ఏం చేస్తుందంటే ఆదరణ కలిగిస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది, బలాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యము సజీవమైనది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తున్నది. పిల్లరా గమనించినట్లయితే మళ్ళీ పోయింది. ప్రియులారా, ఈనాటి ఈ పునరుద్ధానమందు దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది అట. కనుకనే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నాకు బాధలలోను, లేదా ఇబ్బందిలోను, అనానుకూల పరిస్థితుల్లోనూ బలమునిస్తుంది, నెమ్మదిని కలుగజేస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గర మొడపెట్టే వారంగా ఉండాలి. ఆయన వాక్యము సజీవమైనది, ఆయన వాక్యము బలమైనది, ఆయన వాక్యము నెమ్మదినిచ్చేటువంటిది. అందుకే వాక్యం అక్కడ చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము సజీవమై బలాన్నిస్తుంది. ఈ మాటలు బ్రతుకున్నాయి. ఈ మాటలు బ్రతుకునటం మాత్రమే కాకుండా మనకు బలాన్నిచ్చి, ఆదరణిచ్చి నడిపిస్తూ, ఇంకో మాట చక్కగా అంటాడు, ప్రాణాత్మలను, కీళ్లను మూలుగగాను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుందండి. నిజంగా దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే, దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే,
దేవుని మాటలను ఆలకిస్తుంటే మన హృదయం ఏం చేస్తుంటే శోధిస్తూ ఉంటుంది. శోధించడం అంటే ఏంటి? నిన్నే ప్రశ్నిస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. అవును కదా, నువ్వు వింటున్న ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? ఆ వాక్యం బలమైనదని నువ్వు నమ్ముతున్నావా? ఆ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆ రీతిగా శ్రమలలో ఆదరిస్తుందని, బలాన్ని ఇస్తుందని నువ్వు నమ్మి ఆ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావా అని మనల్ని ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుంది. అందుకే క్రైస్తవ పిల్లలైన వారు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే క్రైస్తవునికి నిరీక్షణ వాక్యమే. ఆ వాక్యమే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, బలాన్నిచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, శ్రమలలో మనకు, బాధలలో మనకు నెమ్మదినిచ్చే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం నడుస్తున్నప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. జాగ్రత్తగా మనం వాటిని నెమరు వేసుకోవాలి, జాగ్రత్తగా వాటిని పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకోగలిగినప్పుడే దేవుని వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము మనకు తోడుగాను మనకు అండగాను ఉండాలి అంటే మొదట వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ స్థితిలో మనం ఉండాలి. కనుక దేవునిలో నిలిచి ఉన్న మనలను ఉజ్జీవింపజేసి పూర్వస్థితికి తీసుకొచ్చే శక్తి దానికి ఉంటుంది. వాక్యానికి ఏముంటుందంటే దేవునిలో మనల్ని ఉద్భవింపజేసి, ఉద్భవించడం అంటే పరిమళించటము, ఆయనలో ఫలించటము, ఆయనలో వాక్యము ద్వారా మనలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులకు అడ్డుగా, ఆనకట్టగా, తోడుగా, అండగా ఉంటదనేటువంటి నిరీక్షణను కలిగి ఉండటం. కొంతమంది దేవుని సన్నిధికి నడుస్తున్న వారిని చూసి 51వ వాక్యం చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, మిగుల నన్ను గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిని, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకున్నాను. కొంతమంది గర్విష్ఠులు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని చేస్తారంటే అపహసిస్తూ ఉంటారు. దేవుడు అంటే భయం భక్తి లేనివారు గర్విష్ఠులు అంటే ఎవరు చెప్పండి? దేవుడు అంటే భయం లేనివారు, భక్తి లేని వారిని గర్విష్ఠులు అని పిలుస్తారు. అటువంటి గర్విష్ఠులైన వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని అపహసిస్తారు. అపహసించడం అంటే నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఏం ప్రార్థనలే, ఏం వెళ్తాములే, ఏమి దేవుడులే అని కొంతమంది ఏం చేస్తారంటే నవ్వుతూ ఉంటారు, అపహాసము చేస్తుంటారు. అయినను కీర్తనకారుడు అయినప్పటికీ నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకున్నాను. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని యొక్క మార్గమును విడువని వారంగా ఉండాలి. ఆయన సత్యములో మనం నడిచే వారంగా ఉండాలి. అందును బట్టి ఆయన వాక్యాన్ని నమ్మినటువంటి కీర్తనకారుడు చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా 52లో అంటాడు, యెహోవా పూర్వకాలం నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్చబడుతూ ఉన్నాను. ఏమండి, ఎప్పుడు అంట ఈ వాక్యం? ఎప్పుడుదట ఈ యొక్క ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు ఎప్పుడు అంట? పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఆ న్యాయ విధులను, ఆ కట్టడలను నేను విని వాటిని జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం నేను ఓదార్చబడుతూ ఉన్నాను. మన జీవితాల్లో ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఓదార్పును, నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని మనం వెంబడించే వారంగా ఉండాలి. 53వ వాక్యం చూసినప్పుడు, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. ఈరోజు సంఘాలలో దేవుని సేవకులకు రోషం ఎక్కడ పడుతుందంటే భక్తిహీనులను చూసినప్పుడు, వారి యొక్క నడతను చూసినప్పుడు, వారి యొక్క ప్రవర్తనను చూసినప్పుడు, దేవుని సన్నిధికి రాక, దేవుని సన్నిధిలో మోకరిల్లక, దేవుని చిత్తాన్ని అడుగు తెలుసుకొనక వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు నడుచున్నటువంటి దేవుని పిల్లలు చూసినప్పుడు సేవకుని యొక్క మనసు ఏమవుతుంటే రోషముతో కన్నీరు విడుస్తోంది.
రోషముతో కన్నీరు విడుస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమును విడిచి, నీ సన్నిధిని విడిచి దూరముగా ఉన్నటువంటి భక్తిహీనులను చూసినప్పుడు నా హృదయం నుంచి అధిక రోషము పుట్టుచున్నది. ఈనాడు ఎంతమంది దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు చూడండి. మన కుటుంబాల్లో చూడండి, మన సంఘాల్లో చూడండి, క్రైస్తవుల కుటుంబాల్లో క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి పిల్లలే దేవుని సన్నిధికి దూరస్తులుగా ఉంటున్నారు. అటువంటి వారిని చూసినప్పుడు ఆనాడే కీర్తనకారునికి అధిక రోషం కలిగిందట. ఆనాడు కలిగిన రోషము ఈరోజు సంఘ కాపురులుగా, దేవుని దాసులుగా మాలో అగ్ని మండుతూ ఉంది. దేవునికి దూరస్తులైనటువంటి పిల్లలను చూస్తున్నప్పుడు, దేవుని చిత్తమును విడిచి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలను అనుస్తున్నటువంటి పిల్లలను చూసినప్పుడు, వారి ఇష్టానుసారమైనటువంటి విధానంలో బ్రతుకుతున్నటువంటి తల్లులను చూసినప్పుడు, పెద్దలను చూసినప్పుడు, వారి ఇష్టానుసారముగా దేవునికి మరి అయిష్టమైన కార్యములు చేస్తూ దేవునికి దూరస్తులుగా ఉన్న పిల్లలను చూస్తున్నప్పుడు, సేవకులుగా మా యొక్క హృదయాలు ఏమవుతుందంటే అధిక రోషం పడతాము. దేవుని దగ్గర ప్రలాపిస్తున్నాం, అయ్యా ఎందుకు ఈ బిడ్డలు మార్పు చెందలేకపోతున్నారు, ఎందుకు వీరి జీవితాలు మారలేకపోతున్నాయి, ఎందుకు నిన్ను ఆశ్రయించలేకపోతున్నారు, ఎందుకు నీ ధర్మశాస్త్రమునకు దూరంగా ఉంటున్నారు? కీర్తనకారుడు భక్తిహీనులను చూసి అధికమైన రోషము కలిగిన వాడుగా చింతాక్రాంతుడై ఉన్నాడట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి మన బిడ్డలను చూసినప్పుడు మన జీవితాల్లో రోషం రావాలి. ఎందుకు మేము కుటుంబాలకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మేము సంఘానికి దూరంగా ఉంటున్నాం? ఎందుకు ఆయన చిత్తాన్ని మేము నెరవేర్చలేకపోతున్నామని ప్రశ్నించుకోవాలి. విశ్వాసులైనటువంటి మనలో ఆ రెవల్యూషన్ రావాలి. నువ్వు మాత్రమే క్రీస్తు నమ్మి, నువ్వు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి, నువ్వు మాత్రమే ఆరాధించి, నువ్వు మాత్రమే కీర్తించి, నువ్వు మాత్రమే ఆయన వాక్యముని విని నీ మటుకు మాత్రమే నువ్వు నెమ్మది కలిగి ఉంటే ప్రయోజనం లేదు. నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను అనుసరిస్తున్నటువంటి క్రైస్తవురాలుగా నీ కుటుంబం కొరకు అధిక రోషం కలిగినటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి. దేవుని దగ్గర అడగాలి, అయ్యా ఎందుకు నా భర్తను నడిపించుకోలేకపోతున్నాను? ఒక మంచి క్రైస్తవురాలిగా, ఒక మంచి విశ్వాసిగా నా హృదయంలో అధికమైన రోషమును కలుగజేయి. అది ప్రార్థన. నా బిడ్డలను కాపాడు, మా ఆయనకు జీతాన్ని పెంచు, ఇంటి నిండా డబ్బులు ఉండాలా, ఒంటి నిండా నగలు ఉండాలా, బీరువాళ్ళ నిండా గుడ్డలు ఉండాలా? అయి కాదు. క్రైస్తవుడు మొదట కీర్తనాకారుడి యొక్క ఆవేదనను గ్రహించాలి. ఆయన 2 సంగతులు మనకు నేర్పించాడు. అయ్యా నీ వాక్యం నాకు నెమ్మదినిస్తుంది, బాధల్లో తోడుగా ఉంటుంది, ఆదరణిస్తుంది, బలాన్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం భక్తిహీనులను చూసినప్పుడు నా హృదయములో అధికమైన రోషం పడుతుంది. మీరేమైనా చెప్పుకోండి, పరిశుద్ధ దినమందు ఈ మందిర ప్రాంతాల్లో ఎవరైనా పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ మందిరంలోనికి రాకుండా బయట తిరుగుతుంటారు చూసావు, నా హృదయంలో మండుతుంటుంది అగ్ని. ఇంకా చెప్పేది కదా, ఆర్పిన ఆరని మంటలు. అవునండి, అది నాకు పుట్టినది కాదండి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నాకు ఇచ్చిన పని అటువంటిది. నా పని ఏంటంటే రోషము కలిగిన సేవకుడుగా బిడలకు ఆయన ఏమైతే విత్తమన్నాడో దాన్ని విత్తటమే నా పని. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు నన్ను తిట్టుకున్నా, ఎవరు నాపై నిందలేసిన, అవమానాలేసిన, ఎన్ని నన్ను అనానుకూల మాటలు నన్నన్నా, నా మటుకు నేనైతే దేవుడు నాకు ఇచ్చిన పనిని మాత్రమే వెంబడిస్తున్నాను. నేను ఏదైతే చేతపరుచుకున్నానో, ఆయన ఏదైతే రాసిచ్చాడో ఆ మాటను మాత్రమే నేను ప్రకటన చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు చదువుతున్న ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసినప్పుడు
ఈ మాటలు భక్తుల ద్వారా ఎప్పుడో 2025 సంవత్సరాలకు పూర్వం ఆయన రాయించాడు. ఈరోజు రాయలేదు దావీదు గారు, ఈరోజు రాయలేదు కీర్తనకారులు, ఈరోజు ఆయన రాయించిన మాటలు కాదు ఇవి. ఆ మాటలు వింటున్నప్పుడు మన కుటుంబాల్లో ఒక మంచి క్రైస్తవురాలుగా, ఒక మంచి క్రైస్తవ బిడ్డగా, దేవుణ్ణి నువ్వు తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఒక విశ్వాసిగా అది నీ బాధ్యత. నా బాధ్యతగా నేనేమైతే నా దేవుడు నాకు ఆజ్ఞాపించిన పనిని నీకు తెలియజేస్తున్నానో విన్నా నీవు నీ బాధ్యతను కొనసాగించాలి, క్రియల్లో కనపరచాలి. కేవలం మాత్రమే వింటే ప్రయోజనం లేదు నా ప్రియ దేవుని క్రైస్తవ సంఘమా, సమాజమా. విన్న మాటలు క్రియల్లో కనపరచబడాలి. నువ్వు వింటున్న వర్తమానం నీ యొక్క జీవితంలో ఫలాభివృద్ధంగా, ఫలించేదిగా, అనేక మంది మధ్యలో అది సంచారం చేసేదిగా ఉండాలి. అలా లేనప్పుడు మన క్రైస్తవ్యం సున్నా. ఆయన బాధ ఏంటంటే అక్కడ భక్తిహీనులు దేవుని సన్నిధిని విడిచి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆయన హృదయములో రోషం పుట్టిందట. ఏమండి, మన మటుకు మనము దాదాపుగా అటు ఇటుగా ఒక 20 సంవత్సరములకు పైబడి దేవుని సన్నిధికి నడుస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధికి నడుస్తున్న మనము మన భర్తలను నడిపించుకోగలిగామా? ఏమండి, మన బిడ్డలను నడిపించుకోగలిగామా? మరి దేనికి మన క్రైస్తవ్యము? వినటం మటుకేనా? వింటూ ఉన్నాడు గురుబాబు కూడా, వింటున్నా. గురుబాబు కూడా వింటున్నాడు లేదా? ఉంటున్నాడు, బయట ఉన్నాడు, చూశాను, వింటున్నాడు, కానీ ఏమి చేయలేడు. మనం కూడా వింటున్నాము, మనం ఏమైనా చేయగలము. చేస్తున్నామా? ఈరోజు గురుబాబుకు మనకు పెద్ద తేడా ఏముందండి? ఒకసారి ఆలోచన చేయండి కదా. గురుబాబు కూడా మనతో పాటు మందిరంలో ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, కానీ తను చేయలేడు. ఎందుకని? తను వినలేడు గనుక. మనము వినగలము, చూడగలము, కనగలము, చెయ్యలేని వారు. ఈరోజు చెవులున్న నీవు వినలేని వాడవే. ఈరోజు నోరున్న నీవు మాట్లాడలేని వాడవే. రెండూ లేని తను మనతో పాటు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాక్యం ఏం చెప్తుందో ఒకసారి హృదయం మిమ్మల్ని టచ్ చేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అధిక రోషాన్ని కలుగజేస్తుంది. అది ఎటువంటి రోషం అంటే, ఎందుకు ఈ సమాజము ఆ మాటలను, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంత వివరాత్మకంగా రాయబడినటువంటి మాటలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పిల్లల, వాక్యము చక్కగా ఉంటుంది. ఆయన ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులు చూడగా అధిక రోషము పుట్టుతున్నదంట. మరి మీ కుటుంబాల్లో మీకు పుట్టట్లేదు రోషం? మా ఆయన ప్రార్థనకు రాలేదే, రోషం పుట్టట్లేదా? మా తల్లిదండ్రులు ప్రార్థనకు రాలేదే, రోషం పుట్టట్లేదా? వారికి మారు మనసు లేదే. రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. చూడండి, మనం ఒక మాట ఎజ్రా 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నేను ఈ సంగతిని విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధములను చూసి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. చాలమ్మా ప్రియులారా, ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు
ఇక్కడ జరిగిన సంగతులను మనం గమనించినప్పుడు ఆ దినములలో దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులను, లేవీయులను, కానాయిలను, పెరిజ్జీయులను, ఎబూసీయులను, అమోనీయులని వారిను, మోయాబులైన వారిను, ఐగుప్తులు, ఇలా జనముల నుండి తమను తామును వేరుపరచనక వారు చేసిన అసహ్య కార్యములను చూచి దేవుని యొక్క స్థితి చూశారు. దేవునికి అయిష్టమైన కార్యములను చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా తన యొక్క స్థితిని మార్చుతున్నాడో కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఆ యొక్క స్థితిని చూసినప్పుడు, క్రైస్తవుల యొక్క దుస్థితిని చూసినప్పుడు, వారు ఉండవలసిన మార్గములు విడిచి వారి ఇష్టానుసారంగా బ్రతుకుచున్నప్పుడు, అక్కడ ఎందుకు ఈ సందర్భాలు చెప్పారంటే, లేవీయులు, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తులు అందరూ కలిసి దేవునికి అయిష్టమైన కార్యాలను చేస్తూ, వారు వివాహాలు చేసుకుంటూ, వివాహాలకు పుచ్చుకుంటూ, పరిశుద్ధ సంతతిగా ఉండవలసినటువంటి తాము ఆ దేశ జనులతో కలుసుకున్న వారై అపరాధము చేసినప్పుడు దేవునికి కలిగినటువంటి ఆ యొక్క రోషం, దేవుని చిత్తాన్ని విడిచి మన ఇష్టానుసారంగా కలిగినప్పుడు దేవునికి కలిగినటువంటి ఆ అపారమైన రోషం. ఈరోజు మనకు ఆ రోషం ఎందుకు కలగట్లేదు? అందును బట్టి చెరపట్టిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడని వారందరూ ఆయన యొద్దకు కూడి వచ్చినప్పుడు విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుండిపోయాడట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మీ భర్తలు, మీ పిల్లలు మీ మాటలు వినట్లేదని విడిచేస్తే సరిపోదు. వారిని పట్టుపట్టి దేవుని దిశకి నడిపించేటువంటి విశ్వాసులుగా ఉండాలి. కొంతమంది సిగ్గుపడి రాలేకపోతున్నారు, కొంతమంది వారిని వారు పరీక్షించుకొని రాలేకపోతున్నారు, కొంతమంది ఎదుటి వారిలో ఉన్న లోపాలను చూసి రాలేకపోతున్నారు. అన్నీ తప్పేనండి, అన్ని తప్పిదాలే. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరినో చూడటానికి నువ్వు రావట్లా. వారిలో ఉన్న అవినీతి, వారిలో ఉన్న యథార్థత, వారిలో ఉన్నటువంటి వేరే వేరే విషయాలు నీకు అనవసరం. నిన్ను మాత్రమే నువ్వు చూసుకొని దేవుని సన్నిధికి రావాలి. నిన్ను మాత్రమే నువ్వు దేవుని కనపరచబడాలి. నీలో ఉన్న ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు మాత్రమే పరిశీలించుకోవాలి. చాలా మంది పక్క వారిని చూసి, మేము వేరే ఊర్లో అయితే ప్రార్థనకి వెళ్తాం కానీ ఈ ఊర్లో మేము రాము, మేము వేరే ఊర్లో ఉన్న దేవుడు ఈ ఊర్లో లేడు, ఆ ఊర్లో సిగ్గు చేయటం, ఈ ఊర్లో సిగ్గు లేని చేయటం. సిగ్గుపడేది ఎవరి కోసమండి? తిరణాలు జరుగుతుంటుంది, తిరణాలకు పోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, చిన్న మందగా కూడాము. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరు ఏంటో చెప్పగలుగుతాం. ఎవరి విశ్వాసం ఏంటి, ఎవరి భక్తి ఏంటి, ఎవరు పాట పాడతారు, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు నసుకుంటారు, ఎవరు సనుక్కుంటారో చెప్తారు. గుడార్లో పోండి, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టి అడుగుతారేమో? వాళ్ళెవరో వాళ్ళకి గుర్తుపట్టడానికి తెలియని పరిస్థితి. ఎందుకని? అదొక తిరణాలాగా జరుగుతుంది కాబట్టి. ఆ పండుగ నీ సంఘములో ఆత్మీయంగా బలపడవలసిన నీవు సిగ్గుపడితే ఎవరూ పట్టించుకొని దగ్గరికి వెళ్ళి నేను కూడా ఉన్నాను గుంపులో అంటే ప్రయోజనం ఏముంది? నీ ఆత్మీయ స్థితి ఏంటో, దేవుని దగ్గర నువ్వు కలిగినటువంటి భక్తి జీవితం ఏంటో, సంఘంలో నీ క్రమం ఏంటో, క్రియలేంటో కనపరచుకోండి. ఇక్కడ నీ భక్తి జీవితం కనపడేది ఇక్కడ, గుంపులో కాదు. గుంపులో తిరణాలే. వేల సంఖ్య, 10,000 సంఖ్య, 20 లక్షల సంఖ్య ఎంత అనేది కాదు ముఖ్యం. దేవుని వాక్యం మనకు చెప్పేదంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమును అక్కడనే ఉంటా అన్నాడు అంతే. ఆయన కీర్తించే వారి మధ్యలో ఉంటా అన్నాడు అంతే. గుంపుగా కూడినంత మాత్రం నేను ఉంటాను అల్లా.
గుంపులో ఎవరు చూడని కాడ మేము పోతాము, కూర్చుంటాము, వస్తాము, లేత లేదు. చాలామంది యవనస్తులు, చాలామంది పెద్దవాళ్ళు బయటికి వెళ్తారంట ప్రార్థనలు, మందిరంలో అయితే కూర్చోలేరు. ఒకరోజు నేను ఎందుకో మార్కాపురం మందిరానికి వెళ్ళాను. నిరీక్షణ పాస్టర్ గారు బర్త్డే అయితే ఏదో పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఎవరున్నారు? నవ్య వాళ్ళ ఆయన ఉన్నాడు. వండర్ అయిపోయినా. మంచిదే. నేనేమంటున్నానంటే ప్రార్థనకి వెళ్ళటం, అదే ప్రార్థన జీవితము నీ సంఘంలో ఎందుకు ఉండకూడదు? మీ పాస్టర్ ఏమన్నా దుర్మార్గుడా, లేకపోతే మీ మీద కక్ష కట్టినోడా? అలా చాలా మంది నేను చూశాను కుటుంబాలుగా. ఎందుకు ఈ మాటని చెప్తున్నట్టే, భార్య భర్తలుగా సంఘానికి వెళ్ళటం మంచిది అంటున్నాను నేను. అది ఎక్కడో అయితే వెళ్ళగలము, ఇక్కడ మా ఊర్లో అయితే మేము పోమని అనేది ఎందుకు అనేది నాకు ఒక ప్రశ్న. చాలా మంది ఉన్నారు అలాగా భార్య భర్తలుగా. మేము ఈ ఊర్లో అయితే వెళ్ళాం, వేరే ఊర్లో అయితే ఇద్దరం కలిసి వెళ్తాం. ఏమంట రోషం పుట్టవలసింది ఎక్కడంటే ఈ ఊరు ఆ ఊరు కాదు, హృదయముల నుంచి పుట్టాలి రోషం. నా భర్తను ఎందుకు మందిరానికి నడిపిలేను? పలానా వాళ్ళు ఫ్యామిలీ తెల్లగలుగుతుంటే నేను ఎందుకు వెళ్ళలేము? వాళ్ళకున్న గొప్ప, అన్నిట్లో గొప్పలు చూస్తాం కదా మనం. ఏమండి, ఎన్నిట్లో చూడం? గుడ్డలో చూస్తాం, బట్టలో చూస్తాం, అదేంటిది ఆ నగల్లో చూస్తాం, బండ్లలో చూస్తాము, అన్ని ప్రతి దాంట్లో ఎక్కడ దేంట్లో తగ్గము, అన్నిట్లో. మరి ఇక్కడ ఎందుకు తగ్గుతున్నామని ఎప్పుడన్నా అనుకున్నావా? నేను ఎందుకు నా భర్తతో, నా పిల్లలతో, కుటుంబంగా నేను ఎందుకు ఆరాధించలేకపోతున్నాను? ఆ రోషం కావాలి. కీర్తనకారుడు అదే అడుగుతున్నాడు. భక్తిహీనులు చూసినప్పుడు తన హృదయంలో రోషం పుట్టిందట. ఆయన కుటుంబాన్ని చూసి కాదు. ఈరోజు మేము వస్తున్నామండి, ఈరోజు నాకెందుకు కలగాలి రోషం మీ మీద? నా మీద మీ కక్ష ఏంటి? లేకపోతే మీ మీద నాకెందుకు ఉంటుంది కక్ష? ఏమండి, నాకేంటి కక్ష? మీరెవరు, నేనెవరిని? ఒక ఆత్మీయ పిల్లలుగా తండ్రి నాకు అప్పగించిన పనిని నెరవేర్చవలసిన బాధ్యత నా పైన ఉంది కనుక, అందుకే సేవకుడు బోధించువాడు, బుద్ధి చెప్పువాడు. సేవకుడు బోధించాలి, సేవకుడు బుద్ధి నేర్పించాలి. నేర్పించకపోతే సేవకుడే కాదు. లాలిపుచ్చి జోలపాట్లు పాడి పంపిస్తే సేవకుడు కాదు. ఖండించాలి, బోధించాలి, రోషాన్ని కలుగ చేయాలి. అది సేవకుని పని. కీర్తనకారుడు నాకు రోషాన్ని పుట్టిస్తున్నాడు. ఆయనంట భక్తిహీనులు అలా తిరుగుతున్నప్పుడు తేరి చూసినప్పుడు ఆయన మనసులో, ఆయన హృదయంలో అధికమైన రోషం పుట్టిందట. ఒక సేవకుడిగా మరి నాకు పుట్టదా రోషం? నా ప్రియ దేవుని సంగమా, ఆ రోషం నీలో పుట్టాలి, ఆ రెవల్యూషన్ నీలో ప్రారంభం అవ్వాలి. అప్పుడే నీ కుటుంబం దేవుని సన్నిధికి నడుస్తుంది. అప్పుడే నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉంటావు. అప్పుడే దేవుని కుమార్తెగా, కుమారుడిగా అంగీకరించబడతావు. మందిరానికి నడిస్తే ఆశీర్వాదాలు వస్తాయని చెప్పను నేను. మందిరానికి నడిస్తే నీ శ్రమలు పోతాయని చెప్పను. మందిరానికి వస్తే నీకు నగలు వస్తుందని చెప్పను. మందిరానికి వస్తే రోగాలు పోతాయని చెప్పను. పోవు. రోగం అనేది దేవుడు మంటి శరీరాన్ని ఇచ్చాడు, జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. దాన్ని మన ఇష్టానుసారంగా వాడి రుద్ది పడేసి నాకు రోగం వచ్చింది దేవుడు కాపాడలేదంటే ఆయన ఏం చేయడు. అది ఆయనకు సంబంధించింది కాదు. కాబట్టి నువ్వు శరీరాన్ని బయట నలగొట్టుకొని నీ ఇష్టానుసారంగా బతికి మందిరంలోకి వస్తే దేవుడు కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడు ఆయన? ఆయన ఏం చెప్పాడు? నేను కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, కొన్ని కట్టడలు ఇచ్చాను, ఆ ప్రకారం బతికితే నువ్వు దీవెనకరంగా ఉంటావు అన్నాడు. ఆ ప్రకారంగా బ్రతకకుండా నీకు దీవెనలు ఎందుకు వస్తాయి? పనికి పోకుండా జీతం వస్తుందా మీకు ఎవరికైనా? ఉద్యోగుడికి వస్తుందా? కలెక్టర్ గారు ఉన్నాడు, 2 ఊర్లు తిరగలా కల్లాడిపోతున్నాడు. ఆయన జీతం ఊరికే రాదు. ఆయన పేరుకు కలెక్టరే, గొప్పగుంది పేరు. ఆయన శ్రమం నీకు నాకు ఎవరికి ఉండదు. ఇలాగా ప్రతి పనికి జీతం రావాలంటే శ్రమ ఉంటుంది. దేవుని సన్నిధిలో రోషము కలిగిన విశ్వాసిగా బ్రతకాలి. రోషము కలిగిన సంఘముగా మనం ఉండాలి. ఒక దినములు ఎత్తబడినప్పుడు, ఈ చిన్న కుగ్రామం ఎత్తబడినప్పుడు రోషము కలిగిన సంఘముగా ఆ మధ్య ఆకాశం ముందు కనపరచబడాలి. అది మన యొక్క విశ్వాసం. అది కీర్తనకారుని యొక్క రోదన. నా ప్రియ దేవుని సంగమా, మీ సేవకుడిగా మీరెవరిపైన నాకు ఎందుకు ఉంటుందని కోపం?
కేవలము దేవుని పిల్లలుగా ఆధ్యాత్మికముగా దినదినము మన వయస్సు కాలగతులు ఏ రీతిగా గతించిపోతున్నాయో మన ఆత్మీయ స్థితి పతనం అవ్వకూడదు అన్నదే నా తపన. ఆ స్థితిని మనం ఎరిగిన వారంగా నడవాలి. ఆ స్థితిని మనం పరిశీలించుకోవాలి. ఒక కీర్తనకాడికి కలిగినటువంటి రోషం మన జీవితాలు ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? పరిశీలించుకునేగలిగితే దేవుడు నిజంగా మన కట్టి కృపను దయచేస్తాడు. పరిశీలించుకోగలిగే అనుభవం మనలో లేకపోతే మనం ఏమీనూ చేయలేని వారం అవుతాం. మరొక మాటను మనం గమనిస్తే అక్కడ అంటాడు 55వ వాక్యంలో, యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇది నాకు ఏంటిదండి? వరముగా దయచేయబడింది. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టు. నీకుందా ఈ వరము? ఏమండి? కీర్తనకారుడు అంటున్నాడు, ఇది నాకు వరము, నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవడం నాకు వరము. అబ్బా, ఎంత మాట అండి! దేవుని సేవకుడు బోధిస్తే, దేవుని సేవకుడు మరి ఆ బోధలో కమాండ్ కలిగి మాట్లాడితే ఎంతో మంది హృదయాలు వచ్చుకుంటున్నాయి. ఆయన అంటున్నాడు, ఇది వరము అంటున్నాడు. ఈరోజు నీ సేవకుడు నీకు బోధించి నేర్పించే ప్రతి పాఠము నీ ఆత్మీయ స్థితి బలపడాలని అంతే. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ఉపదేశం నేను నడుచుకున్నప్పుడు ఇది నాకు వరముగా దయచేయబడిందని నమ్ముతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో నీ ఉండటము, దేవుని మాటలను ఆలకించటము, దేవుని చిత్తానికి లోబడటము దేవుడు ఈరోజు నీకు నాకు మనకిచ్చిన వరం అండి. అమ్మా, జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? అది దేవుడు నీకు ఇచ్చిన వరం. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నీ ఉపదేశము, అమ్మా వినాలి, ఆలకించాలి. నీ ఉపదేశమును విని అలా నడుచుకుంటున్నప్పుడు ఇది నాకు వరముగా దయచేయబడిందని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలను ఆలకిస్తున్నా నీవు నిజంగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు ఇచ్చిన వరము. దేవుడు దయగా నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన వరం. ఈ వరాన్ని దుర్వినియోగం చేసుకోమాక, వరాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని ఉపదేశం విని ఆ రీతిగా నడుచుకునే ప్రయత్నం చేయి. అది దేవుడు నీకు ఇచ్చిన వరముగా భావించు. చాలా మంది దేవుని సన్నిధికి నడవడానికి, దేవుని మాటలు వినటానికి హృదయం ఏమాత్రమూ సహకరించదు. కారణం ఏంటంటే అపవాదికి నువ్వు ఎంతగా చోటిస్తావో దేవునికి అంతగా దూరం అవుతావు. లోకమునకు నువ్వు ఎంతగా చోటిస్తావో దేవునికి అంతగా దూరస్తుగా ఉంటావు. లోకములో నువ్వు ఎంతగా ప్రవేశిస్తావో సాతానుకు అంతగా అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. లోకముల నుంచి వేరు చేయబడాలి, దేవునికి సమీపంగా ఉండే ప్రయత్నం చేయగలిగినప్పుడు ఆ కీర్తనకారుడి యొక్క వేదన, ఆ యొక్క రోషము కలిగిన మాటలు మన జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. అందుకే ఆయన ఎంతో చక్కగా అంటున్నాడు, అయ్యా నీ ఉపదేశం నేను అనుసరించి నడుచుతున్నప్పుడు అది నాకు వరమను నేను నమ్ముతూ ఉన్నాను. ఎంతమంది నవ్వుతున్నారండి? దేవుని ఉపదేశాన్ని మేము వింటున్నాము, ఇది మాకు వరము. ఈ మాటలు మనం ఆలకించగలుగుతున్నాము, ఇది వరము. ఎన్నో వరాలు కోరుకుంటాము, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వరము దేవుని ఉపదేశం విని ఆ రీతిగా నడుచుకోవటం. ఆ రీతిగా మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు 57వ వాక్యాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకున్నాను. ఏమండి? ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా నీవే నా శరీరంలో ఒక భాగము, నా హృదయంలో ఒక భాగము, నా సమస్తానికి నీవే మూలము. తను ఒక తీర్మానం చేసుకున్నాడట. నీ వాక్యాన్ని అనుసరిస్తానని నిశ్చయించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్నావా? అయ్యా నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను, నీ న్యాయోపదేశం నేను అనుసరిస్తాను,
నీ ఉపదేశమును నేను అనుసరిస్తాను, ఇది వరమని నేను ఎంచుకుంటున్నాను. యాభై 8వ వాక్యం, కటాక్షం ఉంచమని నా హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున. కటాక్షం ఉంచడం అంటే కరుణించయ్యా, దయ చూపయ్యా, ప్రేమ చూపయ్యా, కరుణనీయ, నీ యొక్క కటాక్షమును నా హృదయములో ఉంచమని బతిమాడుకోవాలి. అయ్యా, నీ కటాక్షం నా హృదయంలో ఉంచు, నీ ప్రేమ నాపై కురిపించు, నీ ఆదరణ నాపై కురిపించు అని దేవుని దగ్గర బతిమాలుకునే అనుభవం నిశ్చయించుకున్నాడు, బతిమాలుకుంటున్నాడు. 3వ మాట చూస్తే, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనంలో తట్టు. ఏమండి, మన మార్గాలను ఎప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను. ఆయన అనలేదు మీ మార్గాలను పరిశీలన చేసుకోండి అని ఆయన అనలేదు, లేకపోతే మీ మార్గాలను నేను పరిశీలన చేస్తున్నాను ఆయన అనలేదు. ఎవరి మార్గాలను వారు మాత్రమే పరిశీలించుకోవాలి. ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు పరిశీలించుకో. ఆత్మీయంగా దేవుని యొక్క శాసనాలను గైకొంటూ లేదు, నువ్వు పరిశీలించుకో. కీర్తనకాడు అంటున్న మాట ఏంటంటే, నా మార్గములు నేనే పరిశీలించుకుంటుని నీ శాసనముల తట్టు మరలితిని. 60వ మాట చూస్తే అంటుంది, నీ ఆజ్ఞను అనుసరించుటకు జాగు చేయడం అంటే ఆలస్యం చేయక, నిదానము చేయక, దాక్కోకుండా. ఏమండి, దేవుని సన్నిధికి రాకుండా ఎంతమంది దాక్కుంటున్నారు, ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆయన ఆజ్ఞలు ఉండడానికి ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు? అందుకే ఆయన అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను త్వరగా సిద్ధపడేటట్టుగా, త్వరగా నీ సన్నిధికి నడిచేటట్టుగా, త్వరగా నీ దాసుడు బోధిస్తున్నటువంటి ఉపదేశములను ఒక వారముగా నేను అనుభవించేటట్లుగా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కని ఉపదేశాన్ని బోధిస్తున్నాడు. మాటలు వింటున్నప్పుడు సమయంతో పాటు నేను ఉరికెత్తుతున్నాను, కానీ ఒక్కొక్క మాటను ఒక్కొక్క గంట మాట్లాడేటువంటి భాగాలు ఇవన్నీ. ఒక వాక్యాన్ని ఒక గంట పాటు మాట్లాడేటువంటి ఉన్నతమైన బోధ. ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. భక్తిహీనుని యొక్క పాశములు అంటే ఏంటి? వాడి స్నేహము, వాడితో ఉన్నటువంటి సంబంధాలు, వాడు నన్ను ప్రేరేపించిన విధము, ఇవన్నీ వచ్చినప్పటికీ నేను ఏమాత్రము త్రొట్టిల్లలేదు కదా. కొన్నిసార్లు భక్తిహీనులు మనల్ని ప్రేరేపిస్తాడు, అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు, శోధనలు మనల్ని ప్రేరేపిస్తాయి, అనానుకూల పరిస్థితులు మనల్ని అయినప్పటికీ నేను నీ ధర్మశాస్త్రాన్ని నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. ఏమండి, అర్ధరాత్రి వేళ ఆనాడు మేల్కొన్న వారు ఎవరో మీకు ఐడియా ఉందా? చెప్పగలరా? చెప్పగలరా? చూడండి, ఒక మాట చూసి వాక్యాన్ని ముగించుకుందాం. అర్ధరాత్రి మేల్కొన్న వాళ్ళు ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 మాటలు మనం మేలు చేయ
ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మన జీవితాల్లో అనేకమైన మేలను చేస్తూ ఉన్నాడు, కానీ మనం గ్రహింపడం లేదు. ఆయన మనకి మేలు చేస్తున్నప్పుడు ఆయన ఆరాధించాలి, ఆయన నమ్మాలి. ఆయన ఆత్మతో ఆయన వాక్యం నెమ్మదినిస్తుంది, అది బాధల్లో నీకు తోడుగా ఉంటుంది. ఆయన వాక్యానుసారంగా నడుస్తూ ఆయన బిడ్డలమని అనిపించుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. స్తోత్రం, హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. What a wonderful God. Thank you, Master. Thank you, Jesus. What a wonderful God. Hallelujah. స్తోత్రం. మన ప్రతి సమస్యను దేవునికి తెలియచేయాలి. రోషము కలిగినటువంటి ఆత్మలను మాకు దయచేయండి. అయా రోషము కలిగిన ఆయన మా కుటుంబాలను కట్టుకొనుటకు కృపను చూపించండి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం మీకు ఇష్టం లేదు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన యేసయ్యా, స్తోత్రం. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు
జీవితాల్లో మేలు చేసేవాడు యేసయ్యా, నువ్వు మేలు చేసే దేవుడు. నాయన, మా పాపాలు మీ ముందు తలెత్తలేని స్థితిలో ఉన్నప్పటికీ మేలులను మేము తెలుసుకోలేకపోతున్నాము. నువ్వు క్షమించగలిగే మనసున్నవాడు, నీవు ఇచ్చిన ఓదార్చగలిగే మనసు ఆశీర్వాదం కలిగిన వాడివి స్తోత్రం. నాయనా. నీవు ఇచ్చిన ఆరోగ్యం నీ సన్నిధిలో మేము ఉండటానికి, నాయనా, నీ సన్నిధిలో ఆరాధించటానికి అర్హత లేని మమ్మల్ని అర్హులుగా ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. నీ సన్నిధి వైపు కనులెత్తి చూడట కూడా అర్హత లేని మాకు ప్రభువా, నిన్ను ఆరాధించే కృపను ఇచ్చావు. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా, మీకు ప్రేమగల తండ్రి, నాయనా, బలహీన స్థితిలో ఉన్న అనేక మంది భక్తిహీనులైన అనేక మంది అధిక రోషము కలిగిన విశ్వాసులుగా నీ బిడ్డలను లేవలెత్తమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల కొరకు రోషము కలిగిన తల్లులుగా, వారి కుటుంబాల కొరకు రోషము కలిగిన భార్యలుగా, వారి సంఘాల కొరకు రోషం కలిగినటువంటి విశ్వాసులుగా నీ బిడ్డలు మీరు లేవనెత్తండి అయ్యా. నాయన, నీ విన్నపములను, నీ ధర్మశాస్త్రపు విధులను, నీ కట్టడలను, నీ శాసనములను రోషము కలిగినటువంటి సంఘముగా విని ఆ రీతిగా మీ చిత్తానికి, మీ న్యాయ విధులకు లోబడిన పిల్లలుగా, అనుసరించే పిల్లలుగా ఏర్పరచుకోమని విన్నా నీ ఉపదేశమును ఆలకించిన పిల్లల జీవితాల్లో కార్యాలను చేయమని, ఆరాధనలో చేరి నాయన నిన్ను ఆరాధించిన బిడ్డలను లేవనెత్తుకోమని, అధికమైన ఆశీర్వాదాల చేత ఎత్తి పట్టుకోమని, ఇంతవరకు నాయన నీ మాటల చేత మమ్మల్ని సిద్ధపరిచినందుకై మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.